హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్ఎస్ గార్డెనింగ్కి స్వాగతం. నా వెనకాతలు చూడండి, దండు ఎంత ఉన్నారు. బెటాలియన్ అంతా కదలొచ్చింది. దేనికి అనుకుంటున్నారా? తేగలు తవ్వి తీసి చక్కగా కాల్చుకొని తిందామని వచ్చాము. రండి, అసలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. పొలంకి అయితే వచ్చామండి. ఇదిగోండి, తేగలు ఉన్న ప్లేస్కి అయితే మనం వచ్చేసాము. లేట్ అయిపోయామా, త్వరగా తీసేసుకుంటున్నావా? లేట్ అయిపోయింది కదా. మన రాము ఇక్కడ ఉంటే ప్రతిదానికి గోల చేసేవాడు. టైం అయిపోయింది, రండి కొయ్యండి చెయ్యండి అని. రాము లేక మనకి అన్నీ కొంచెం లేట్ అయిపోతున్నాయి. ఈ పాటికి తవ్వేసినాం. మేము రాకపోయినా వాడు తవ్వేసి తెచ్చేసి చక్కగా పొయ్యి వెలిగించి మంట పెట్టి కాల్చేవాడు, లేదంటే ఒక పెద్ద బాణీలో వేసి ఉడకబెట్టేసేవాడు. ఇంకా లేట్ అయిపోయామని చెప్పచ్చు. అయితే చూద్దాం రండి ఎన్ని వచ్చినాయో. యాక్చువల్గా అయితే ఉన్నాయి తేగలైతే. ఇలాంటి ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవాలండి ఖచ్చితంగా. మనకి ఇటు సైడ్ ప్రాంతాల్లో అయితే తేగలవి దొరుకుతాయి. బయట అయితే మనకి ఇప్పుడు అమ్ముతున్నారండి, కాల్చి అమ్ముతున్నారు, అలాగే ఉడకబెట్టి కూడా అమ్ముతున్నారు. ఈ ప్లేస్ అంతా గుర్తుందా మీకు? ఇదంతా చక్కగా పండించే వాళ్ళం అన్నీని. ఇవన్నీ కూడా సర్విడి చెట్లు. ఎంత పెద్దవి అయిపోయినాయో కనిపిస్తుందా? ఇదిగోండి, చూస్తున్నారా ప్లేస్ ఎంత బాగుందో. ఎండాకాలంలోనే చక్కగా వంటలు చేసుకొని ఇక్కడే కూర్చొని తినేవాళ్ళం అన్నమాట. ఇలా ముందుకు వెళ్తే కనిపిస్తుంది కదా, అది డ్యామ్ అండి. అంటే మనం ఎప్పుడు కలువ పువ్వులు తెంపుకునే వాళ్ళం కదా, అక్కడ డ్యామ్ అన్నమాట. డ్యామ్ చూస్తారా ఒకసారి? రండి చూపిస్తాను. నాతో ఎవరైనా వస్తారా? ఇగోండి, చక్కగా హ్యాపీగా ఎటువంటి గోళ లేకుండా ప్రశాంతంగా చిలకల శబ్దం చూస్తున్నారు కదా. ఇగోండి, అప్పుడప్పుడు మధ్యలో ఇలా నన్ను ఆపుతూ ఉంటాయి ఇవి సర్విడి చెట్లు. ఇదిగోండి, డ్యామ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. బోట్లు ఇక్కడే ఉండేవి. ఎప్పుడైనా పెద్ద పెద్ద వర్షాలు పడితే పొలంలోకి అంతా వాటర్ వచ్చేసేది. అప్పుడు కొంచెం భయం వేసేది అనమాట. భయం అంటే పంట అంతా తడిచిపోతుంది, అంటే పాడైపోతుంది కదా, అలా కొంచెం భయపడే వాళ్ళం. ఇదిగోండి, ఇదంతా మన డ్యామ్. బాగుంది కదా, ఎంత ప్లెజెంట్గా. ఒక్కొక్కసారి చిలుకలు కూడా లేకుండా ఏ పెట్టెలు కూడా రాకపోతే నిశ్శబ్దంగా ఉంటుందండి. నిశ్శబ్దాన్ని కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయాలి. అసలు ఎంత బాగుంటుందో. ఇక్కడేనండి కలువ పువ్వులు అయితే కోసేవాళ్ళం. ఇక్కడి నుంచి బోట్ ఎక్కి అలా వెళ్ళేవాళ్ళం అనమాట. చివరి వరకు వెళ్ళేవాళ్ళం. చివరి వరకు వెళ్ళి చక్కగా కలువ పువ్వులు కోసుకొని తెచ్చుకునే వాళ్ళం. ప్రతిసారి దీపావళికి కోసేదాన్ని, వరలక్ష్మి వ్రతం కోసేదాన్ని, అలాగే మధ్య మధ్యలో ఏమన్నా నేను పూజలు ఎక్కువ చేస్తానని అందరికీ తెలిసిందే కదా. అమ్మవారు పూజలు చేసినప్పుడు 108 ప్రసాదాలు, 108 రకాల పువ్వులు అలా చేసేదాన్ని అనమాట. తరచుగా ఏదో పూజ చేస్తూ ఉంటాను, దానికోసం వచ్చేదాన్ని. ఎంత బాగుంటుందో తెలుసా నిజంగా. పాపం వాళ్ళు అక్కడ తేగలైతే తీస్తున్నారు, మేము మటుకు నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఇట్లా వచ్చాము. ఇదిగోండి, లోటస్ గుత్తి అయితే ఇక్కడ భలే ఉంది కదా, చాలా బాగుంది. అండ్ దాని చుట్టూత చిన్న చిన్న చేప పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో. చూస్తున్నారు కదండి, ఎంత మంచి వాతావరణం కదా, ఎంత హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వస్తే మటుకు. తరచుగా పొలంకి వచ్చేసేవాళ్ళం. ఎప్పుడు కూడా నేచర్ని చక్కగా దగ్గర నుంచి ఇలా తాకుతూ హ్యాపీగా నేచర్తో గడుపుతూ చాలా టైం అయితే స్పెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మరి రావడం అయితే అవ్వట్లేదని చెప్పొచ్చు, కానీ అప్పుడప్పుడు మటుకు ఖచ్చితంగా ఇక్కడికైతే వస్తాను. ఎందుకంటే మైండ్ కొంచెం మనకి రిలీఫ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇదంతా కూడా. ఎవరికి నచ్చదు చెప్పండి, ఎంత మంచి నేచర్లోనే మనం ఎంత కనెక్టివ్గా ఉన్నామంటే. లేదు అని అయితే ఎప్పుడు బాధపడిన, కానీ ఉన్న దాంట్లో ఎప్పుడు నేను సర్దుకుపోతాను. సర్దుకుపోవడం అనే కంట అయిపోయిద్దండి. ఏమీ లేదు, నాకు జరగదు అనే నెగిటివ్ అయితే ఉండదు, అసలు రాదు కూడా. అని ఎప్పుడన్నా వచ్చినా సరే మళ్ళీ నాకు నేనే సమాధానం చెప్పేసుకుంటాను. చాలు, భగవంతుడు ఎంత ఇచ్చాడు, ఇంకేం కావాలి అన్నట్టుగా ఉంటుంది. సో ఇదండి, మరి మనం అక్కడికి
మన పిల్లలు అండ్ అప్పారావు ఏం చేస్తున్నారు చూద్దాం అన్నాడండి. అసలు ఎన్ని తేగలు తీసారో మేము అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. మా పరి నన్ను వెతుక్కుంటూ పరి నా వెనకాతలు వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అమ్మ అని చెప్పి. సో ఇదంతా మీకు చూపిద్దామని చెప్పి ఇలా వచ్చాం. అలాగే మేము కూడా మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఇలా వచ్చాము. ఎంజాయ్ చేశారా? నడండి పొయ్యి అన్న వెలిగిద్దాం. ఎన్ని తేగలు తీసారో చూసి పొయ్యి వెలిగించేసుకుందాం. ఓకేనా? వచ్చినాయా? ఇదిగోండి ఇన్ని తేగలు అయితే వచ్చాయి. మనం అటు వెళ్ళి ఇటు వచ్చేలోగా ఇదిగోండి చూస్తున్నారా ఎన్ని వచ్చినాయో. మనకి నేచర్ ఇచ్చిన ఫుడ్ అండి, ఇది మంచి ఫైబర్ ఫుడ్ అనమాట. మా అనిల్ కూడా యాడ్ అయ్యాడు ఇందులో. అటు సైడ్ వేసాం కదా లాస్ట్ టైం. తేగలు చూసారు కదండి, ఇన్ని అయితే వచ్చినాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి నేను కత్తిపేటతోనే ముందు ముచ్చుకు తర్వాత వెనకాతల తోకలాగా ఉన్నది కదా, అవి కూడా కోసి పెట్టేస్తున్నాను ఉడకబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఇక్కడ మావాడు చూడండి వికాసు, ఆ నెట్లోని గుడ్ల గోబ అయితే చిక్కుపోయిందండి పాపం. వాడేంటంటే దాన్ని తీసి బయటికి వదులుతున్నాడు. అండ్ అది ఎలా ఉందో దగ్గర నుంచి చూస్తున్నారు అనమాట పిల్లలందరూ కూడా. ఇదిగోండి మళ్ళీ వదిలితే మళ్ళీ నెట్లో చిక్కుపోయింది. ఇదిగోండి చక్కగా తనకైతే హెల్ప్ చేసాడు. తీరా చూస్తే ఎక్కడికి ఎగిరిందా అని చూస్తే మేము తేగలు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇలాగా ముచ్చుకులు అయితే కోస్తున్నాను కదా, ఆ పక్కనే ఉన్న చెట్టు మీదకి అయితే వచ్చి వాలిందండి. ఎంత ముచ్చట పడిపోయారో పిల్లలందరూ. అయితే ఇది మనల్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదని చెప్పి చూస్తున్నారా చెట్టు మీద ఎలా కూర్చొని చూస్తుందో. చూస్తున్నారు కదండి ఎన్ని తేగలు ఉన్నాయో. ఇవి అట్లా వదిలేసామనుకోండి తేగలు తీయకుండా మొత్తం తాటి చెట్లు ఎక్కువైపోతాయి అనమాట. అందుకే ఎప్పుడప్పుడు క్లియర్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ అయిన తర్వాత ఎన్ని వచ్చినాయి చూపిస్తాను. అండ్ ఎక్కడైతే తీసుకువెళ్ళినవన్నీ ఇంక ఇప్పుడు ఉడకబెట్టడం కూడా అవ్వదు, ఎందుకంటే చీకటి పడిపోయిద్ది ఇంకొక అరగంటలో. ఇంకా అందుకని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతానండి. ఇంకా కర్రలు పోయి వెలిగించి చక్కగా మనం ఉడకబెట్టుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి చక్కగా కేటుడు తేగలు అయితే తీసాము. పొట్టిది లేచి వచ్చేసింది. గుడ్ ఈవినింగ్ మేడం. పాలు తెచ్చావా? ఫోన్లే నాకు పెద్ద పని తప్పించు. మామతో వచ్చా, మామతో అద్దాలరా. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కూడా కొన్ని అయితే ఉడకబెడతాము, కొన్ని మటుకు కాలుస్తాం అన్నమాట. ఇదిగోండి మొన్న గడ్డ అయితే ఇక్కడ వేయించాము కదా, వచ్చినప్పుడల్లా ఇలా గోన్లో కూరేసుకుంటాము అందరం. ఆవులకి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిపోతాం. ఉడకబెట్టిన తేగలు ఇలా ఉన్నాయి. ఇదిగోండి ఉడుకుతున్నాయి కదా, చక్కగా కర్రల పొయ్యి మీద ఉడకబెట్టేసుకుంటే మనకి గ్యాస్ కొంచెం ఆదా అవుద్ది అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి చల్లారిపోతాయండి. అందుకే ఇప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళక ముందే ఉడకబెట్టేస్తాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఎన్ని తేగలైతే తీసుకున్నామో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు మేము అందరం కూడా సెలవు తీసుకుంటామండి. ఇంకా గడ్డ అయితే కూరాలన్నమాట గోనుల్లోకి. ఉంటామండి మరి. సమస్తలోక సుఖినో భవంతు.